ఇక్కడ నిన్న ఏదైతే చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరిగింది. దాంట్లో కర్ణాటక సీఎం డికే శివకుమార్ సంతోషం వ్యక్తం చేశాడు చంద్రబాబు నాయుడు గారు అనే ఒక విషయం మీద అనేది వార్త ఈనాడు రాసింది. ఇక్కడేమో మనకు మామూలుగానే దిక్కు లేదు. అక్కడేమో ఈయన అన్ని రాష్ట్రాల్లో ఈయనేదో పోటుగాడల్లే నేను పరిష్కరిస్తానని చెప్పాడంటే ఏంటది? కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ ఆధారిత మేకెదాటు ప్రాజెక్టు వివాదాన్ని పరిష్కరించేందుకు సహకరిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్టు కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ ప్రకటించారు. ఈ సమావేశంలో తమిళనాడు కర్ణాటకల మధ్య కావేరీ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు చెప్పారని డికే శివకుమార్ అన్నారు. ఈ ప్రాజెక్టు నుంచి ప్రవహించే ప్రతి నీటి బొట్టు తమిళనాడు పుదుచ్చేరి రైతులకు చేరుతుందన్న భరోసా కేంద్రానికి ఇస్తానని చంద్రబాబు తనతో చెప్పారని డికే శివకుమార్ చెప్పారని. అయినా మీతో చెప్పేది ఆ సమావేశంలో మీరు అందరూ ఉన్నారు కదా, ఉంటే ఆయన బహిరంగంగానే చెప్తాడు కదా. మళ్ళీ మీతో సపరేట్ గా చంద్రబాబు నాయుడు చెప్పటం ఏంటి? పరిష్కరించే సహకరిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారని చెప్పి డికే శివకుమార్ గారు చెప్పారంట. నాకు తెలిసి ఇప్పుడు డికే శివకుమార్ గారిని ఏమన్నా దూతున్నావా అంటే మనకు తెలుసు కదా, మనం పొత్తొకలతో ఉండి కాపురం ఇంకోళ్ళతో చంద్రబాబు నాయుడు గారు చేయటం, తెలుగుదేశం పార్టీ చేయటం అలవాటే కదా. పొత్తేమో అఫీషియల్ గా బీజేపీతో ఉంటుంది, రాత్రిపూట కాపురమే కాంగ్రెస్ పార్టీతో చేస్తుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. సో దానిలో భాగంగా ఇప్పుడు డికే శివకుమార్ కొద్దిగా కీలక రోల్లో ఉన్నాడు కదా కాంగ్రెస్ పార్టీలో. అందుకని డికే శివకుమార్ ఏమన్నా దూతున్నాడేమో, ఎందుకంటే రేపు బీజేపీతో విడిపోతే మళ్ళీ కాంగ్రెస్ సంకనెక్కాలి కదా. సో దానికి సంబంధించి అయ్యి ఉంటుందేమో అని చెప్పి వార్త చూస్తేనే అర్థమవుతుంది. లేకపోతే ఈయన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మన రెండు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలనే పరిష్కరించలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉండి ఇంకేదో కర్ణాటకను తమిళనాడు విషయాలు కూడా ఈయన పరిష్కరించేస్తాడంట. ముందు మనకి తెలంగాణ నుంచి 7,000 కోట్ల విద్యుత్ బకాయిలు రావాలి. ఒక్కరోజు అడిగేవి 2 సంవత్సరాల్లో. పులిచింతల ప్రాజెక్ట్ దిగువన ఏదైతే రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంటే నోరెత్తట్లా నువ్వు. ఆల్రెడీ ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయి. 300 కోట్ల రూపాయలు పెట్టి రోజుకు 2,500 క్యూసెక్లు పులిచింతల నుంచి నీళ్లు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం తెలంగాణ చేస్తుంది. ఇంకో పక్క రాయలసీమ ఎత్తిపోతల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ని ఆపేపిచ్చావు. సో ఇంత దిక్కుమాలతనంగా నువ్వు ఎక్కడ వ్యవహరిస్తా? 7 రాష్ట్రాల మధ్య 2 తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించలేవు నువ్వు. మళ్ళీ పక్కన కర్ణాటక తమిళనాడు సమస్యలను పరిష్కరిస్తాడంట. ఎందుకంటే డబ్బా కొట్టుకొని ఉన్న పరువు ఉన్న కాస్త పరువు ఎటు లేదనుకోండి, ఆ లేని పరువుని ఏదో ఉన్నట్టుగా చూపించుకునేటటువంటి కార్యక్రమంలో బిల్డప్ వార్తలు తప్ప ఇది ఏంది? ఇదండి అసలు సంగతి.